హలో ఎవ్రీవన్. నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి కోసం ఈ జాక్పాట్ లెవెల్స్ ప్రైస్ లైన్ చార్ట్ వాట్సాప్ లో 9:15 పంపబడినది. మీరు టైం చూస్తున్నారు. మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. చాలా మంది ఫ్రెండ్స్ వాట్సాప్ లో జాయిన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ కి ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. మీరు చూస్తున్న ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో జాక్పాట్ లెవెల్స్ మీ వాట్సాప్ లో కావాలంటే ఈ వీడియో చూడండి అని ఒక వీడియో వేస్తున్నాను. దానిలో డీటెయిల్స్ చెప్పి ఉన్నాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. నేను టైం చెప్తాను, ఆ సమయంలో నాకు ఫోన్ చేయండి. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. రోజు జాక్పాట్ లెవెల్స్ ప్రైస్ లైన్ వేసిన చార్ట్ మీ వాట్సాప్ లో కూడా వచ్చు. ఇప్పుడు ఈ రోజుటి పర్ఫార్మెన్స్ చార్ట్ లో చూస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క ఫీచర్ ని బట్టి ఆప్షన్ ఎలా చేయాలి. అంతకు ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్స్ బై సైడ్ పోతుంది. ఎగ్జాంపుల్ కి ఎక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మాక్సిమం ఆఫ్ టైం, అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. క్యాండిల్స్ పడిపోతూ ఉంది, మాక్సిమం ఎక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక ప్యాటర్న్ వచ్చి ఆ ప్యాటర్న్ యొక్క ఐ దాటి మీద పోయేటప్పుడు, బై సైడ్ పోయేటప్పుడు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. హై సైడ్ నుంచి ఒక ప్యాటర్న్ వచ్చి సెల్ సైడ్ వచ్చేటప్పుడు ఒక పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఆఫ్ టైం ఒక ప్రైస్ పాయింట్ నుంచి రివర్స్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అని మనం తెలుసుకోవాలి. గత 4 సంవత్సరంగా మన వీడియోని మీరు చూస్తున్నారు. వాట్సాప్లో పంపే జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చి క్యాండిల్స్ బై సైడ్ లేదంటే సెల్ సైడ్ పోయేది మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ ఆ బై క్యాండిల్ ప్యాటర్న్ యొక్క ఐ దాటిన వెంటనే బై సైడే మూవ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే పోతుంది. ఆ ఎంట్రీ మనం మిస్ అయ్యి ఉన్నామంటే కూడా రెండోసారి వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక సెల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. ఈ ఫస్ట్ క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. సో మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ గీతలంతా వేసుకొని మనం మాట్లాడలేదు. ఈ రెండో క్యాండిల్ రాకముందే ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. ఈ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క ఐ దాటి క్యాండిల్స్ అంతా బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. ఆ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే సెకండ్ టైము ఇక్కడ ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది, సెల్ సైడే మూవ్ అవుతుంది. సో బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ మ్యాక్సిమం అయిన పాయింట్స్ చూస్తాము. 65 పాయింట్స్ రీచ్ అయ్యింది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 61 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 65 పాయింట్స్లోను లేదంటే ఈ 61 పాయింట్స్లోను ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ పాయింట్స్ ఆప్షన్లో రీచ్ అయింది, కాల్ ఆప్షన్లో. ఇప్పుడు మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాం. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక సెల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. రెండోసారి కూడా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఇది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూసాం. సో దీని తర్వాత మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫీచర్. సో ఫీచర్ చూసి ఆప్షన్ ఎలా చేయాలని మనం ఫస్ట్ ఏం మాట్లాడాం. పర్ఫెక్ట్గా ఈ రెండో క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ అంతా బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాం. ఒక బఫర్ పాయింట్ సెట్ చేసుకొని 499 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 499 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్. ఈ క్యాండిల్ ఎస్ఎల్ పెద్దదని మనం మిస్ చేసి ఉంచామంటే కూడా పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే రెండో ఛాన్స్ వచ్చింది. ఈ బై క్యాండిల్ ప్యాటర్న్ యొక్క ఐ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. మనం చూస్తున్నది ఆప్షన్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 518 పాయింట్స్ రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్లో. ఈ 518 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మ్యాక్సిమం ఆఫ్ టైం మనం ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అయ్యేది మంచిది. రెండో టార్గెట్ కూడా మనం బుక్ చేయాలా అంటే మనం ఒక 10 లాట్ ట్రేడర్ అనుకో, ఒక 10 లాట్స్ మనం ట్రేడ్ చేసేవాళ్ళు అనుకుంటే ఈ ఫస్ట్ టార్గెట్ దగ్గర 8 లాట్స్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోవాలి. 8 లాట్స్ లేదా 9 లాట్స్, మిగతా ఉన్న 2 లాట్స్ని ఈ రెండో టార్గెట్ వరకు
వెయిట్ చేయవచ్చు. ఒకవేళ రెండో టార్గెట్ రాకుండా మార్కెట్ కింద పడిపోయిందంటే కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఇదంతా మన యొక్క అనుభవంలో తెలుసుకున్న విషయం. మీరు కూడా మీ అనుభవంలో ఎంతో చూసి ఉంటారు. ఫస్ట్ హాఫ్లో మనం ఒక మంచి ప్రాఫిట్ చేసి ఉంటాం, ఒక 30,000 40,000 ప్రాఫిట్ చేసి ఉంటాం. మళ్ళా దాంతో వదలకుండా మళ్ళీ పైన పోతే బయ్యి కింద వస్తే సెల్లు, పైన పోతే బయ్యి కింద వస్తే సెల్లు చేసి -30,000 లాస్ట్లో వచ్చిన రోజు మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్గా ఉంటే మీకు తెలిసి ఒక్కసారి మనం ఒక 20,000 30,000 ప్రాఫిట్ చేసామనుకోండి, మళ్ళా రెండో ఎంట్రీ తీసుకోవాలా అంటే చేసిన ప్రాఫిట్లో 15,000 రూపాయలు తనిగా పెట్టుకోవాలి, మిగతా 5,000 రూపాయలు రీసెర్చ్ కోసం మళ్ళా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఈ డబ్బు మొత్తం పోయేంత వరకు మనం ట్రేడ్ చేసామంటే మళ్ళీ ట్రేడ్ చేయాలంటే ఆ ఇంట్రెస్ట్ రావడానికి కొన్నాళ్ళు అవుతుంది. ఒక్కసారి ప్రాఫిట్ చేశారు, మళ్ళీ మనం రీసెర్చ్ చేస్తూ ఉండాలి. సో ప్రాఫిట్ చేసిన డబ్బులో ఒక 20,000 ప్రాఫిట్ చేసామంటే ఒక 3,000 5,000 రూపాయలు మళ్ళీ రీసెర్చ్ చేయడానికి ఒక్కొక్క లాటుగా వేసి మనం ట్రై చేయవచ్చు. ఇది నా యొక్క వ్యూ. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్గా వాట్సాప్ పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఇది ఎస్ఎల్ పెద్దదని మనం మిస్ అయ్యి ఉన్నామంటే కూడా రెండోసారి వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర పర్ఫెక్ట్గా ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 323 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 323 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. చాలా మంది ఇంట్రెస్ట్గా వీడియో చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.